అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సీతారాం తండాలో అనేక ఇబ్బందులు తిష్టవేసి కూర్చున్నాయి. వాళ్ళ ఆందోళన కూడా ఒక్కొక్కరిని ఒక్కొక్క బాధ ఒక్కొక్క రకంగా ఉంది. ప్రస్తుతానికైతే సీతారాం తండాలో మహిళలు ఒక రకమైనటువంటి బాధ వ్యక్తం చేస్తున్నటువంటి చాలా మంది నష్టపరిహారం విషయంలో కూడా వాళ్ళకు అనేక కొన్ని ఇబ్బందులు కూడా తలెత్తేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ప్రభుత్వ సహాయక చర్యలు ఏంటంటే ఇక్కడ పట్టా పాస్ పుస్తకాలు ఉన్నటువంటి వాళ్ళకే సాయం చేస్తారు, కానీ భూమి లేనటువంటి పరిస్థితి ఏందనేది కూడా ఇక్కడ ఒక సమస్యాత్మకంగా మారింది. మరి తమను ఎవరు ఆదుకుంటారన్నటువంటి ఒక ఆలోచన కూడా ఇక్కడ గ్రామస్తులు తండావాసులు చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే ఇక్కడ పురుషోత్తమయాగూడెం పరిధిలో ఉన్నటువంటి సీతారాం తండాలో ఉన్నాము. మాకు భూమి లేనటువంటి వాళ్ళు మమ్మల్ని ఎవరు ఆదుకుంటారు, ఎట్లా మమ్మల్ని గుర్తిస్తారన్నటువంటి ఒక ఆందోళన కూడా వీళ్ళలో కనిపిస్తుంది. ఒకసారి బాధితులతో మాట్లాడదాం. మీరు చెప్పండి, నిన్న మొన్న మీకు ఏమైనా సహాయక చర్యలు అందుతున్నాయా, లేకపోతే మీకున్నటువంటి ఇబ్బందులు, రాబోయే ఇబ్బందులు ఏంటి అసలు? అంటే నిన్న మొన్న అంటే కొన్ని బియ్యాలు ఇచ్చారు, రైస్ నిత్యావసర వస్తువులు సరుకులు వచ్చేసారు. అవి దాంతో నడుస్తుంది. ప్రస్తుతానికి అయితే ఒక రోజు 2 రోజులు నడుస్తుంది, పూర్తిగా చేయలేరు కదా. ప్రస్తుతానికి అయితే 6 నెలలు కష్టపడి పండించే పంట మొత్తం నీలపాలు అయిపోయింది. కౌలు రైతులు ఉన్నారు, కొంచెం 10 గుంటలు 20 గుంటలు ఉన్నోళ్ళు ఉన్నారు. 10 గుంటలు 20 గుంటలు ఉన్నోళ్ళు కూడా అవి పట్ట బుక్కులు కరెక్ట్ లేవు. మరి నష్టపరిహారం మన సీఎం గారు వస్తారు, ఇడికి మా దేవుళ్ళ లెక్క వస్తారు, మాకు ఆదుకోవడానికి వస్తారు, ఆదుకుంటారు. ఈ పట్ట పాస్బుక్ లేని వాళ్ళకు, కౌలు రైతులకు ఏ విధంగా సాయం చేస్తారు? ఉన్నోళ్ళు పేరు రాసుకుని పోతే పక్కన అడిగిన తర్వాత వాళ్ళు ఆ కబ్జా మీద ఎవరు ఉన్నారో, సాగు ఎవరు చేస్తారో అదే ప్రకారం అందరికీ ప్రతి ఒక్కరు తండ ఉన్న ఒక 50-55 ఇళ్ళు ఉంటాయి సార్. అంత కుటుంబాలు అంటే ఒక్కొక్కరి ఇంట్లో ఇద్దరు ఉంటారు. అది కాకుండా 55 ఇళ్ళు వరకు ఉంటాయి సార్. మొత్తానికి అయితే వాళ్ళకి తక్షణ సాయం ఇక్కడ నుండి వేరే కాడికి షిఫ్ట్ చేయడము, ఇక్కడ జరిగిన నష్టపరిహారానికి మొత్తము ఉన్న ₹1 మొన్న డ్వాక్రా గ్రూప్ తీసుకున్న ఒక 2 లక్షలు మొత్తం పంట పొలాలు పెట్టేశారు సార్ ఖర్చులకు. అవి అయితే ఇంట్లో లేవు, కాగితాలు అయితే తడిచిపోయినాయి, డాక్యుమెంట్స్ ఏమైనా కొన్ని అయితే తడిచిపోయినాయి. వేరే పంట నష్టం అయిన తర్వాత ఆ కరెక్ట్ లేని పొజిషన్లో అవి కరెక్ట్ ఎవరు ఏందనేది తెలుసుకొనే ఎవరు అక్కడ చెప్పినట్టుగా రాసుకొని పోయి వాళ్ళు చేయడం కాకుండా కరెక్ట్గా ఈ తండ వరకు 55 ఇళ్ళు వరకు ఉంటాయి సార్ ఇక్కడ ముప్పు ప్రాంతాలకి. దానికి కరెక్ట్ ఎంతమంది ఉన్నారో వాళ్ళే ప్రకారమే ఆ నష్టపరిహారము పట్ట లేనోళ్ళు కూడా, అక్కడ లేనోళ్ళు కూడా మళ్ళా కౌలు రైతులు కూడా అందించేటట్టు చూడమని మన సీఎం గారికి వేడుకుంటాం సార్. వచ్చినప్పుడు మా దేవుళ్ళకి ఆదుకుంటా అంటే ఇంతవరకు ఎప్పుడు రాలేదు సార్. ఇది ఆగస్టు 31 సెప్టెంబర్ 1 తారీఖు ఇది చరిత్ర రాసుకోవాలి సార్. ఇంత నీళ్ళు రావడానికల్లా ఇది ఎప్పుడూ రాలేదు సార్. మా తరాల్లో చెప్పారు, మా తాతలు ముత్తాతలు వారు చెప్పారు, ఇంత నీళ్ళు రాలేదు. అప్పుడు పూరి గుడిసెలు ఉన్న తర్వాత కూడా దీనికన్నా డౌనే ఉండే ఆ ఇల్లు, అయినా కూడా అవి కొట్టుకోపోలేదు. లాస్ట్కు ఒక 2-3 ఇల్లు గోడలు కూలిపోయినాయి. ఇంతవరకు సబ్జెక్టులు రాయడం అనేది చరిత్ర రాసుకోవాలి సార్. ఇది తరతరాలు చెప్పుకునేది. ఆ తరతరాలు చెప్పుకునేది ఈరోజు సీఎం గారు రావడానికి కూడా కరెక్ట్ సార్. ఈ తరతరాలు చెప్పుకునేది సీఎం గారు రాసుకునే దానికి కూడా కరెక్ట్ ఒక మన చరిత్ర సృష్టించడానికి సార్. బాధితులు కూడా చాలా మంది కొంతమంది ఉన్నారు. నిజంగా మీకు ఎట్లాంటి ఇబ్బందులు తలెత్తేటువంటి అవకాశం ఉంది? ఒకవేళ మీరు ఒక ముఖ్యమంత్రి గారు వచ్చి మిమ్మల్ని అడిగితే మీరు మీ సమస్యలు ఏం చెప్పదలుచుకుంటున్నారు సార్? ఇక చెప్పడానికి సార్ మా అక్కడైతే ఏం లేదు, అందరు చూస్తూనే ఉన్నారు, అన్ని డిపార్ట్మెంట్ ఉన్నారు, అందరు ఇక్కడ ఉన్నారు. మొన్న సీతాగా వచ్చింది, కలెక్టర్ గారు వచ్చారు, పోలీసు వాళ్ళు ఉన్నారు, గ్రామ పంచాయతీ ఉన్నారు, కార్యదర్శులు అందరూ ఉన్నారు సార్. ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ ఉంది. అయితే ఇప్పుడు జరిగిన నష్టపరిహారం అయితే మాకు ఎట్లాగా రాదు సార్. ఇప్పుడు పోయినాయి రావు. మాకు ఇప్పుడు కోరుకునేది ఒకటే సార్, సీఎం గారు మాకు న్యాయం చేయగలరు. వారి ద్వారా మాకు ఎక్కడైనా షిఫ్ట్ చేయండి, జరిగిన నష్టపరిహారానికి ఏమైనా ఇవ్వండి, వాళ్ళ పేరు తలుచుకొని వాళ్ళ పేరు మీద ఏమైనా మేము రుణపడి ఉంటాం సార్. ఇది ఇలా ఉంటే మహిళా సంఘాలు కూడా కొంతమంది, ఎందుకంటే డ్వాక్రా గ్రూపులు కూడా ఉన్నాయి, మేము తీసుకొచ్చినటువంటి డబ్బులను కూడా పంట పొలాల మీద పెట్టుబడి పెట్టాము, మరికొంతమంది తీసుకొచ్చినటువంటి డబ్బులు కూడా ఇంట్లోనే ఉంటే వరదలకు కొన్ని అన్ని దాదాపు చిట్టీలతో పాటు పాస్బుక్లతో పాటు అన్నీ కొట్టుకుపోయాయి. ఇక్కడ మేము బాధితులుగా కొన్ని ప్రభుత్వానికి విన్నవించుకోవాలంటే ఎలాంటి ఆధారం లేని వాళ్ళు కూడా చాలా మంది ఇక్కడ ఉన్నారు. కాబట్టి దీన్ని ప్రత్యేకంగా దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం గుర్తు చేస్తున్నారు. మహిళలతో ఒకసారి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, నిన్న దాదాపు మీరు వరదలో కొట్టుకుపోయిన పరిస్థితుల వల్ల మీరు ఏ విధంగా నష్టపోయారు? ఒకవేళ ముఖ్యమంత్రి గారు వచ్చి మిమ్మల్ని ఇక్కడ పరామర్శించేటువంటి పరిస్థితి ఉంటే మీరు ఏం చెప్పదలుచుకున్నారు? మీ బాధలు ఏంటి సార్? ఒకటే సార్ మేము చెప్పేది, మేము డ్వాక్రా గ్రూప్ తీసుకున్నది పెట్టుబడి కోసం తీసుకున్నాం సార్. వారం అవుతుంది మేము తీసుకొని ఆ డబ్బులు ఒక్క మహిళ దాంట్లోనే రావు సార్. 10 మహిళలు ఉంటాం, 10 మహిళల దాంట్లో 2.5 లక్షలు మాకు జమ చేస్తారు. అవి తీసుకొని వచ్చి మేము పెట్టిన 2 రోజులు 3 రోజులు శనివారం శుక్రవారమే మాకు విడుదల అయింది సార్. సోమవారం పంచుకుందాం అన్నారు. అయితే సోమవారం పంచుకునే టైంకి శనివారమే వర్షం వచ్చింది సార్. శనివారం తెల్లాడితే 4 ఆదివారం పడుతుంది సార్. అయితే పొద్దున్న 4 గంటల జమ్మున మాకు తెలియకుండానే చుట్టూ కమ్మేసింది సార్. ఒకళ్ళు ఉన్నోళ్ళేమో
జెంట్స్ ఉన్నోళ్ళేమో ఈజీలు కొట్టుకుంటా మనుషులు లేపిండ్రు సార్. అయితే ఆ వరదల్లోని ఇక ముసలోళ్ళు ఉన్నారు, పశ్చాత్తం ఉన్నారు, జ్వరం వచ్చిన వాళ్ళు ఇది అది అని అందరూ ఉన్నారు సార్, చిన్నపిల్లలు వాళ్ళు. అయితే మనం రోడ్డు దాటడానికి మా ఇంటి ముందర రోడ్డు దాటడానికే ఇగో నడుములో నీళ్ళు వచ్చినాయి సార్. అయితే ఆ బాధ్యతలో మేము డబ్బులు చూసుకోలేదు సార్, పాస్బుక్లు చూసుకోలే, పట్టా బుక్కులు చూసుకోలే, రేషన్ కార్డులు, ఆధార్ కార్డులు ఏం చూసుకోలేదు సార్. మేము అన్నీ మర్చిపోయినాం, పిల్లలే చదువుకునేది అవి ఏం చూసుకోలేదు సార్. మా ప్రాణాలే చూసుకోవాలనుకున్నాం సార్. గొడ్లు బర్రెలు ఏం మాకు ఇక అవన్నీ చూడడానికి మాకు అంత టైము ఇయ్యలేదు సార్. ఇయ్యకపోతే మేము ఇంట్లో చిక్కున్నాం సార్. ఇంట్లో చిక్కున్నాక సార్ ఇప్పుడు మేము చెప్పేది ఒకటే సార్, చిన్న పిల్లలు, వయసు పోయినోళ్ళు, వయసు ఉన్నోళ్ళు, మొగలు ఉన్నోళ్ళు, లేనోళ్ళు బయట పని చేస్తున్నారు, హోటల్లో పని చేస్తున్నారు, షాప్లో పని చేస్తున్నారు. వర్షాల్లో పడ వల్ల వాళ్ళు కూడా చిక్కున్నారు సార్. మా హస్బెండ్ మా ఇంటికి రాలే, ఆయన చెక్కున్నాడు. అయితే నేను నా పిల్లను మా అత్త ముగ్గురమే ఉన్నాం సార్. ముగ్గురు ఉన్న దాంట్లోనే వర్షం ఇంట్లోకి వచ్చేసిన సార్, వరద ఇంట్లోకి వచ్చేసింది. ఓకే, ఇప్పుడు మీరు ఏంటంటే డబ్బులు పోయినాయని చెప్తున్నారు, మరి ఏం చెప్పదలుచుకున్నారు? ఒక్కసారి ఒకే మాటలు చెప్పండి. సీఎం గారికి మేము చెప్పేది ఒకటే సార్, మేము తీసుకున్న డోకరా గ్రూపు కొట్టుకొని పోయింది. ఆ దానికి మాకు సార్ ఏదైనా సహకారం చేయాలి. మేము ఇక్కడ మాత్రం సార్ ఉండలేం సార్, ఇన్ని సంవత్సరాలు నిలబడ్డాం సార్. ఈసారి మేము వచ్చింది మా ప్రాణాలు మా చేతిలో ఉండవు. మీ ఈ లోకానికి మీకు అసలు మా ముఖాలు శవాలే కనబడేది కెమెరాకు. మేము కనబడుతున్నాం ఆ దేవుని వల్ల, ఆ కట్ట తెగడం వల్ల, ఆ బ్రిడ్జి తెగడం వల్ల మేము కనబడుతున్నాం సార్. సీఎం గారికి విన్నపం చేసేది ఒకటే, మమ్మల్ని ఇక్కడ నుంచి ఎక్కడైనా షిఫ్ట్ చేయండి, మాకు ఇల్లు ఇప్పియండి. ఇది డోకరా గ్రూప్ కట్టిన మేము డోకరా గ్రూప్ లోన్ తీసుకున్న లోను దేనికి అయినా ఒక్క రూపాయి అన్న పైసా కూడా మేము దేనికి యూజ్ చేయలేదు సార్. అవి అన్ని పోయినాయి. దీనికైనా మాకు ఏ సహకారం సార్ చెప్తారో అది చెప్పాలి సార్. ఓకే, ఇప్పుడు మీరు ఉన్నటువంటి ఇండ్లు గవర్నమెంట్ కట్టించినాయా లేకపోతే మీరే కష్టపడి కట్టుకున్నారా? ఇప్పుడు మీ పంట పొలాల దగ్గర కట్టుకున్నారా? మేము మా కష్టపడి మేము కట్టించుకునేదే సార్. గవర్నమెంట్ ఇచ్చిన వాళ్ళకు పాత ఇంద్రమ్మ కాళ్ళలో వాళ్ళకు పాత వాళ్ళకి ఇచ్చిండ్రు, కొత్త వాళ్ళు మిగతా వాళ్ళు అందరం కట్టుకునేది సార్. పాత వాళ్ళు పెంకుటూలు వాళ్ళు ఇచ్చిన ఆ ఇల్లు అది. తర్వాత ఎవరు మా గవర్నమెంట్ వచ్చినా కూడా మా గవర్నమెంట్ డబ్బులు ఇల్లు ఇవ్వాలి, మేము కష్టపడి కట్టుకునేదే సార్ అది. అయితే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు మాత్రం ఒక్కసారి క్షుణ్ణంగా పరిశీలిస్తే మాత్రం తాను అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము. పంటల రుణాలు కూడా తెచ్చుకున్నాము, పంట రుణాలు అంతా నీటి పాలయ్యాయి. మా దగ్గర తెచ్చుకున్నటువంటి డ్వాక్రా గ్రూప్లో ఉన్నటువంటి డబ్బులు కూడా నీటిలో కొట్టుకుపోయాయి. తమకు ఉన్నటువంటి పట్టా పాస్ పుస్తకాలతో పాటు ఆధార్ కార్డు ఏ పత్రాలు లేకుండా నీటిలో కొట్టుకుపోయినటువంటి సందర్భంలో ఇక్కడ ప్రతి ఒక్కరు అంటే ఇప్పుడు ఉన్న వాళ్ళు లేని వాళ్ళు, పట్టాదారు లేని వాళ్ళు అనేది ఏమీ గుర్తించకుండా అందరినీ పిలిపించి ఒక్కసారి సమన్యాయం చేస్తే అందరికీ బాగుంటుంది. కానీ ఇక్కడ మేము మరొకసారి చెప్తున్నారు, మేము ఇక్కడ ఈ ప్రాంతాల్లో సురక్షితంగా ఉండలేము. ఎంతో మందికి ఆదుకుంటున్నారు, ఇల్లు కట్టిస్తున్నారు, డబుల్ బెడ్రూమ్లు ఇస్తున్నారు. కాబట్టి మమ్మల్ని కూడా ఒక సురక్షిత ప్రాంతాలు అంటే వరద రాని ప్రాంతాల్లోకి వెళ్ళి అక్కడ మాకు సహాయక చర్యలు చేపట్టి ఒక శాశ్వత పరిష్కారం చూపాల్సిందిగా ఇక్కడ ఉన్నటువంటి సీతారాం తండా వాసులు విజ్ఞప్తి చేస్తున్నటువంటి పరిస్థితి. పురుషోత్తమగూడెం సీతారాం నాయక్ తండా నుండి కెమెరా పర్సన్ రాజుతో వెంకటరత్నం, RTV వరంగల్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.